మనం నిద్రపోయేటప్పుడు ఎటుపక్క తిరిగి పడుకోవాలి, ఎటుపక్క తిరిగి పడుకుంటే నడుముకి నొప్పి వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు సాధారణంగా మనందరం కూడా వెల్లకిలా పడుకుంటామండి. వెల్లకిలా పడుకున్నప్పుడు మన దిండి ఎత్తు 10 నుంచి 15 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం సైడ్కి తిరిగి పడుకుంటామో మన భుజం యొక్క ఎత్తు ఎక్కువ ఉంటుంది. ఈ భుజం యొక్క ఎత్తు మనం అదే దిండు, మనం మామూలుగా వాడే దిండే పెట్టుకుంటే మన మెడ అనేది ఒక సైడ్కి ఇలా వంగిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం సైడ్కి తిరిగి పడుకునే వాళ్ళందరూ కూడా ఈ దిండు ఏదైతే ఉంటుందో, మన భుజం ఏదైతే ఉంటుందో అంత హైట్ దిండు పెట్టుకొని మన శరీరం మొత్తాన్ని స్ట్రైట్ లైన్లో ఉండేలా చూసుకోవాలి. అంటే మెడ పక్కకు వంగకూడదు, దిండు ఎత్తు ఎక్కువ ఉండాలి. అలాగే నడుం దగ్గర కూడా మనకి పొజిషనింగ్ స్ట్రైట్గా ఉండేలాగా చూసుకుంటే మన స్పైన్ ఏదైతే వెన్నుపూస అంటామో పైనుండి కింద దాకా మనం సైడ్కి తిరిగి పడుకున్నా కూడా ఒక స్ట్రైట్ లైన్లో ఉండేలా చూసుకుంటే మనకి ఒళ్ళు నొప్పులు వచ్చే అవకాశాలు, మెడ నొప్పులు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి. అందరిలాగా మనం బోర్లా పడుకున్నప్పుడు, సైడ్లో పడుకున్నప్పుడు దిండి ఎత్తు సరిపోదు. బోర్లా పడుకున్నప్పుడు తక్కువ దిండి ఎత్తు ఉండాలి, సైడ్లో పడుకున్నప్పుడు కొంచెం ఎక్కువ దిండి ఎత్తు పెట్టుకోవాలి. హెల్త్ అప్డేట్స్ లాంటివి ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కానీ నాసా హాస్పిటల్స్ని ఫాలో అవ్వండి. సో రోజు మేము ఇలాంటి హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వీటిని చూసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.